స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? స్టార్టింగ్ మనకు ఐ వాల్యూ 1. సో ఐలో వాల్యూ ఎంత వస్తుంది? స్టార్టింగ్ ఐ వాల్యూ 1. ఇప్పుడు వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 1 less than or equal to 1. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది, అంటే ఈ స్టేట్మెంట్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఐ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో ఇప్పుడు ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి? 2 less than or equal to 2. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ ఏం లేవు, బట్ కంట్రోల్ అనేది మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఎప్పుడైతే కంట్రోల్ అనేది కిందకు వస్తుందో అప్పుడు ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ కంట్రోల్ ఫాల్స్ అయ్యే వరకు సేమ్ కోడ్, ఇదే కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఐలో వాల్యూ ఎంత ఉంది? 3. సో ఇప్పుడు కండిషన్ ఏంటి? ఇక్కడ 3 less than or equal to 2. సో 3 less than or equal to 2. కండిషన్ ట్రూ నా ఫాల్సా? ఫాల్స్. దెన్ ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తుంది, ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తుంది, అంటే ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ బయట ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, అంటే ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. ఇప్పుడు మనకి మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 4. సో 4 less than or equal to 1. కండిషన్ ట్రూ నా ఫాల్సా? ఫాల్స్. దెన్ ఈ స్టేట్మెంట్ నుంచి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్కి వచ్చేస్తుంది, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్కి వస్తుంది, అంటే మనకి ఇక్కడ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 5. అంటే ఈ స్టేట్మెంట్స్ మనకి ఇలా చూడంగానే దీన్ని ఈక్వలెంట్స్ సి స్టేట్మెంట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఈ కర్లీ బ్రేస్ రాయలేదు కూడా సింగిల్ స్టేట్మెంట్. ఆ సింగిల్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ డమ్మీ, ఇది డమ్మీ. ఓకే, సో కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, మనకి 5 వస్తుంది. Alt F9, yes, Control F9, Alt F5. ఇక్కడ 5 is the output. So next one is, what is the output of